వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మాజీ మంత్రి ఎర్రబెల్లి. కుప్పంలో తిరుపతి గంగమామ జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ. ఉద్యమమే ఊపిరిగా ప్రజాసేవకు అంకితమైన సుందరయ్య జీవితం దేశానికి ఆదర్శం. సిపిఎం. మత సామరస్యానికి ప్రతీక ఖద్దర్ లింగస్వామి ఉర్సు ఉత్సవాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తూని మండలం రాజుల కొత్తూరు వద్ద దారుణం. ఒంటిపై దుస్తులు లేకుండా అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైంది. తాళ్లతో కాళ్ళు చేతులు కట్టేసిన దుండగుదులు ఎవరో చంపేసి ఇక్కడ పడేసి ఉంటారని భావిస్తున్న స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపిన ఇన్స్పెక్టర్. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తేటగుంట్ల గ్రామ పంచాయతీ పరిధిలో తేటగుంట్ల నుంచి తేటగుంట్ల వెంకటాపురం వెళ్ళేటువంటి గ్రావెల్ రోడ్లో ఒక మహిళ మృతదేహం ఉందని చెప్పే సమాచారం మీద ఇక్కడ రావడం జరిగింది. ఆ మహిళ ఒక అనుమానాస్పదంగా మృతి చెంది పడి ఉంది. దాని మీద ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు అనంతరం తదుపరి దర్యాప్తులో భాగంగా మిగిలిన విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ వ్యవస్థాపకులు మధ్యల దినేష్ ఆధ్వర్యంలో కోదర్కాని కళాకారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యల దినేష్ కళాకారులను గౌరవప్రదంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు తమ పాటలతో అందరినీ ఉత్తేజపరిచారు. తర్వాత బతుకుల రాజన్న ఆ తర్వాత పి మొదలి గారు, శ్రీ వెంకటరాజం గారు. అసలు మంచి గాయకుడు. ఈయన వాడే పాట ఒకటి బాగా ఇష్టం కానీ ఇప్పుడు వాడలేకపోయాడు. ఎన్ని శిరస్సులు నేల రాలేదు. అంటే మొదట్లో 99 అంటే 1999లో సింగరేణి స్కూల్లో చదువుకున్నా నేను. అప్పుడు 10th క్లాస్లో అప్పుడే ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో మరి అప్పుడు సామాన్య నేతృత్వంలోనే నేను విద్యార్థి సంఘంలో చేరడం జరిగింది. అప్పటి నుంచి
కళలు అంటే నాకు అప్పుడే కొంచెం కొంచెం తెలుసుకున్నా. రామన్న కానివ్వండి, లచ్చన్న, జాకబన్న, చీకటి అందన్న, వీళ్ళు సీనియర్లు అన్నట్టు. అదేవిధంగా మా నాన్నగారు కూడా కళాకారుడే. అంటే సింగరేణి ఉద్యోగం రానప్పుడు ఊర్లో పౌరాణిక సంబంధించినటువంటి వేషాలు కానివ్వండి, మా నాన్నగారు కూడా గాయకుడే. లో భాగంగా మనం వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వివిధ సంస్థలకు కూడా మన ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ద్వారా అనేక సన్మాన కార్యక్రమాలు గుర్తించడం జరిగింది. సామన్నను అడగడం జరిగింది, అన్న మన దగ్గర కళాకారులు మరి నాకైతే అవగాహన లేదు ఎంతమంది ఉంటారో, మీరైతేనే దాదాపు 50 సంవత్సరాల నుంచి పార్టీ వివిధ కళా సంస్థలు మీకు తెలిసిన వారు మిత్రులు ఉంటారు అంటే, తమ్ముడు నేను అవన్నీ ఏర్పాటు చేస్తా, నువ్వు ప్రోగ్రామ్ డేట్ అంతా ఫిక్స్ చేయడంతో వాస్తవానికి దాని వెనుక ఇది కష్టం అంతా సామాన్యనే. ఎందుకంటే దాదాపు ఒక 15 రోజుల నుంచి మొత్తం టీము మెంబర్స్ను ఇవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మన ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ వాళ్ళు కూడా వారం రోజుల నుంచి దీని కార్యక్రమాల నిర్వహణ మన మేదర్ సీన్ అన్న, చందు యాదవ్, అదేవిధంగా మన రమేష్ అన్న, లెనిన్, నరేంద్ర తమ్ముడు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమాల్ని నిర్వహించాలని చాలా కష్టపడడం జరిగింది. ఈ పుట్టినరోజు మీరందరూ నాకు ఆశీస్సులు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరిన్ని సేవా కార్యక్రమాలు అదేవిధంగా సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని సమస్యల మీద పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గౌరవ కళాకారులందరికీ వచ్చేసినందుకు పేరు పేరున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి. అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు కొల్లాటి అశోక్ కుమార్ కు ₹1,00,000 ఆర్థిక సహాయం చేసిన పారిశ్రామికవేత్త విక్టోరీ శ్రీనివాస్. థాయిలాండ్లో మార్చిలో జరిగిన బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన అశోక్ కుమార్ వచ్చే నెల నార్త్ అమెరికాలో జరగనున్న మరో ప్రపంచ పోటీకి హాజరవుతున్న అశోక్ కుమార్ ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడంతో తన వంతు సాయంగా ₹1,00,000 ఆర్థిక సహాయం చేసిన విక్టోరీ శ్రీనివాస్ మత్స్యకార గ్రామం నుంచి ప్రపంచ స్థాయి బాక్సర్ తయారు కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన శ్రీనివాస్, బాక్సర్ అశోక్ కుమార్ గుంటూరు జిల్లాకు నిజాంపట్నం వాసి అని, అతని తల్లి స్వగ్రామం ఎదురుమొండి కావడం ఈ ప్రాంతానికి గర్వకారణమన్న శ్రీనివాస్, దివిసీమలో క్రీడాకారులను ప్రోత్సహిస్తామని వ్యాయామ ఉపాధ్యాయులకు హామీ ఇచ్చిన శ్రీనివాస్. ఇంటర్నేషనల్ మన ఇండియాకి మెడల్స్ కోసం జరిగింది. ఇప్పుడు జరగబోయే జూన్లో వరల్డ్ ఛాంపియన్షిప్కి 17 నుంచి 23 దాకా జరుగుతాయి వరల్డ్ ఛాంపియన్షిప్స్. దాంట్లో ఫస్ట్ ప్లేస్ కొట్టాలని బాగా వచ్చేస్తున్నాను. దానికి సహకరించిన విక్టోరీ శ్రీనివాస్ గారికి నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మిత్రుడు అశోక్ని సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. అతను వివిధ దేశాల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. బాక్సింగ్లో వివిధ దేశాల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. మొట్టమొదటిసారిగా నార్త్ అమెరికాలోని గోవాకి వెళ్ళి అక్కడ వరల్డ్లోని పెద్ద ఛాంపియన్ ఈవెంట్ జరుగుతుంది. దాంట్లో అతను పార్టిసిపేట్ చేస్తున్నాడు. అతను తప్పకుండా విజయం సాధిస్తాడని, తద్వారా ఒలింపిక్కి సెలెక్ట్ అవుతాడని మేమందరం ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. అతనికి ఎల్లప్పుడూ మా ఫాదర్ ట్రస్ట్ ద్వారా అతనికి నేను బ్యాక్ బోన్గా ఉంటాను. అతను మరిన్ని విజయాలు సాధించాలని, అతనికి ఎప్పుడు నేను అతనికి నా సహకారాలు ఎప్పుడు అందుబాటులో ఉంటాయని చెప్పి అతను ఇంకా ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. వాసి మన దేశీయ మూలాలున్న కొల్లాటి సతీష్ మరి ఈరోజు అశోక్ ఈరోజు మరి అంతర్జాతీయ అవనిక మీద మన ఏదైతే దివ్యసేన ఖ్యాతిని వ్యాపం చేయడానికి అక్కడ పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాడు. అక్కడ సెలెక్ట్ అయ్యి అక్కడ కూడా అతను గోల్డ్ మెడల్ సాధించి మనకి ఒలింపిక్స్కి అర్హత సాధించి, అలాగే ఏదైతే బాక్సింగ్లో అత్యున్నత స్థాయికి వెళ్ళిపోయి మరి మన యొక్క దివ్యసేన ఖ్యాతిని ఖండాంతరాల్లో వ్యాపం చేయాలని, అలాగే మరి అతను ఈ విధంగా వెళ్ళడానికి సహకరిస్తున్న మరి విక్టోరీ శ్రీనివాసరావు గారు, మరి అది మామూలు విషయం కాదండి. ఈ రోజున మనం ₹10 ఎవరికే ఇవ్వము. అటువంటి సందర్భంలో అటు నీకు వెన్నంటి ఉండి నీకేది కావాలంటే అది ఇస్తాను, ఆ ధైర్యం ఉంటేనంటే మనం ఏదైనా సాధించేయచ్చు. దగ్గర మన వెనక ఒక మనిషి ఉన్నాడని ధైర్యంగా అనుకుంటే మనం అత్యున్నత స్థాయికి తప్పనిసరిగా వెళ్ళిపోతాం. ఆయన యొక్క సపోర్టుతో అతను మరి ఉన్నత స్థాయికి వెళ్ళి మన దివ్యసేన ఖ్యాతిని డెఫినెట్గా మరి అంతర్జాతీయ స్థాయిలో మరి మార్మోగించాలని ఒలింపిక్లో అదే అంతర్జాతీయ ఒలింపిక్స్లో మరి మన యొక్క పేరుని దివ్యసేన ఖ్యాతిని అలాగే ఇండియా యొక్క పతాకాన్ని రెపరెపలాడించాలని మా యొక్క వ్యాపాధ్యాయ సభ్యుల తరపు అందరూ కూడా మేము కోరుకుంటున్నాము. తప్పనిసరిగా సాధిస్తాడని విశ్వసిస్తున్నాము. థ్యాంక్ యూ.
తిరుపతి గంగమామ జాతర ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడిన జిల్లా ఎస్పీ మణికంఠ చందులు గంగ జాతరకు పటిష్ట బందోబస్తు గంగా జాతరను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అన్నారు. రోడ్లపై దుకాణాలు ఏర్పాటు చేయకూడదు. ఎన్నికల కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి స్టేజ్ కార్యక్రమాలు బాణ వేడుకలు అనుమతి లేదు అన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ సిఐలు ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. సైడ్ వచ్చింది. ఓం సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జ్ఞానపరిధానతో సంకల్పపాన ప్రకల్పపానముపకల్పపానముపకృత్తం వృత్తం తేజావసీయ ఆయుః సంభోపన్భోగన్ చిత్తకేత ప్రమాణాభ సంధానే జ్యోతిష్మాగస్తేతస్వారాధనగ్రస్తవన్నదితవన్న రోదనారోదనాశ్రావణశ్రావమాన కళ్యాణా తెంపుదానే సార్ అమ్మ లోపల ఈ పూజారు వీళ్ళు కమిటీ మెంబర్స్ ట్రెండ్స్ వస్తుంది కెమెరా పెట్టాం బిల్డింగ్ పెట్టారు అన్ని బిల్డింగ్ అంటే అది కనపడాలి కదా. ఏం జరుగుతుందో మనకు కనపడకపోతే ఎన్ని పెట్టిన ప్రయోజనం ఉండదు కదా. చూడు ఈ లొకేషన్ ఎక్కడ పెట్టా ప్రజల బలంతో బాబు గెలుపు, జగన్ ఓటమి ఖాయం.
కౌంటింగ్ ఏజెంట్లు దొరకని భయంతో జగన్ గెలుపు ప్రచారానికి దిగారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరికీ అడ్వాన్స్ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి అధికారం ఇవ్వబోతున్నారు. అధికారం ఇచ్చినట్లే బ్రహ్మాండమైనటువంటి ఊపు ఉంది. మీరందరూ ప్రజానికం వచ్చి ఓట్లు వేసి అత్యధిక సంఖ్యలో వచ్చారు. కానీ వీరి రీతిలో పర్సెంటేజ్ పోలైంది. ఈ పోలింగ్ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ కూటమి విజయడానికి మోగిస్తుంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది. ఇంకా నేను చేతులు ఎత్తేసాను, నా పని అయిపోయింది అని చెప్పేసి ఇవాళ 100% ఆయనకు కూడా ఇవాళ మనసులో పడిపోయింది. అయితే ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నేను ఒకటే విన్నపిస్తున్నా, మీరు ఓడిపోతున్నారని చెప్పి నిర్ధారించి ఇవాళ నిర్ధారణ అయిపోయారు. కానీ మీరేమంటే రేపు పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు ఎక్కడ ఏజెంట్ కూర్చొని కౌంటింగ్ ఏజెంట్ కూడా దొరకరనే భయంతో వాడి మళ్ళీ జగన్మోహన్ వస్తున్నాడు. జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతున్నాడు. 9వ తారీఖు వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఈ కళ్ళబల్లి మాటలు కట్టిపెట్టాడయ్యా, ఓడిపోతున్నారా, మీరు ఇంటికి పోతున్నారా, ప్రజలు మిమ్మల్ని చీకొట్టినారా, ఇంకా సిగ్గు లేక ఇంకా సిగ్గు శర్మం ఉంటే బజార్లో అసలు మీరు తలెత్తనికి ఎలా ముఖం లేదు మీకు. ఈరోజు ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో, ఎలా పర్సెంటేజ్ పెరిగిందో ఇంకా చిక్కు రాకుంటే ఎట్లా. అందుకే ఇవాళ మీరు ఓడిపోతున్న భయంతో ఎక్కడ పడితే అక్కడ రౌడీజం చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, ఏదో భయభ్రాంతులు చేస్తున్నారు. ఓడిపోతారనే భయంతో ఇవన్నీ సృష్టిస్తున్నారు. ఒకటే రాష్ట్ర ప్రజలతో ఏకకంఠంతో ఒకే నిర్ధారించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, ఈ రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలా, కేంద్రంలో బీజేపీ అధికారం రావాలా, అక్కడ మోదీ రావాలి, ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. ఇలా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి పైన ప్రజలు నమ్మి ఓటు వేశారంటే అది చంద్రబాబు నాయుడు నమ్మకం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ప్రజలంతా ఏకకంఠంగా వచ్చారు. ప్రజలందరికీ నేను అడ్వాన్స్గా మీకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునేదాన్ని సిగ్గుపోతూ ఉంది. మన రాష్ట్రం రాజధాని లేదయ్యా. అందుకనే చంద్రబాబు నాయుడు మొట్టమొదటి నుండి చెప్పాడు, నేను ముఖ్యమంత్రి అయితే వెంటనే మళ్ళా అమరావతి రాజధాని. కేంద్రంలో మోదీ కూడా చెప్పారు అమరావతి రాజధాని అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూటమి నమ్మి పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. విజయం సాధించబోతున్నాం, అధికారం వస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం నుంచే పరారయ్యే రోజులు దగ్గర పడినాయి. అందుకని ప్రజానికంతానికి ఎప్పుడు చెప్పాను నేను, ఓడిపోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, గెలిచే వ్యక్తి చంద్రబాబు నాయుడు. గెలిచే వ్యక్తికి ఓటు వేయండి, కానీ ఓడిపోయి జైలు పోయే వ్యక్తి మాత్రం ఓటు వేయద్దని ఎన్నోసార్లు నేను చెప్పడం జరిగింది. అందుకనే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రం మొత్తం ఏకకంఠంగా ఒకే కంఠంగా చంద్రబాబు సీఎం కావాలని చెప్పేసి సైకిల్ పైన గుద్ది, జనసేన గుర్తు పైన గుద్ది, బీజేపీ యొక్క పువ్వు గుద్ది విజయడంక మోగించారంటే ప్రజల్లో ఒక ఆవేశం. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, దివాలా తీయించాడు, మా ఆస్తులు గుంజుకుంటానే భయంతో ఇవాళ ప్రజలందరూ కూడా ఏకకంఠంగా ఓటు వేసి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చేయాలనే కోరికతో ఇవాళ ప్రజలందరూ ఏకకంఠంగా వచ్చారంటే అది ప్రజల యొక్క ఆశీర్వాదం, చంద్రబాబు నాయుడు నమ్మకం, కూటమి పైన ఉన్న నమ్మకం. కాబట్టే నేను మరొకసారి మీరందరూ పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపిస్తున్నారు. మీకందరికీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తరఫున ఉదయపూర్వక నమస్కారం తెలుస్తున్నాను. పాలకుర్తి మండలం తొర్రూరు, విష్ణూరు గ్రామాలలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షంతో తడిసిన ధాన్యపు రాశులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తడిసిన వడ్లను కొనుగోలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఇన్ని రోజులు వడ్లు కొనుగోలు చేయకుండా ఉన్నామా? 3 నెలల నుంచి వడ్లు కొనుగోలు చేయకుండా ఈ ప్రభుత్వం ఎందుకు రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యం వహిస్తుందని ప్రశ్నించారు. అసత్యపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచేదని, తక్షణమే తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అమలు కావచ్చు ఆ మాట అంటారు. బయట మార్కెట్ బోనస్ ఎక్కిండు అన్ని మరి మాయ మాటలు చెప్తారు కదా గడ్డి ఎక్కాడు. సన్న వాటి కానీ దొంగ మాట వచ్చినాయి మొత్తం పోతుంది చేపలు కూడా పడుతున్నామన్నా వెళ్ళిపోయింది సార్. అప్పుడు ఎట్లుండే కేసీఆర్ ఇప్పుడు ఉన్నది మరి కేసీఆర్ అంతా తింటానే ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతకన్నా ఎక్కువ అయిపోయింది. 4 నెలలకి అంతకన్నా ఎక్కువ అయిపోయింది. ఎండాకాలం వస్తే మత్తాలు పోసాయి సార్. ఉగాది అప్పుడు మత్తాలు గొర్రెలకు లేవు గొడ్లకు లేవు మొత్తం ఇంటిపోయింది. పొలాలు కూడా ఎండిపోయింది. సగం దిగుబడి వచ్చింది సార్. సన్నోట్లకి ఇస్తాడట. తప్పుడు మాట అన్నిటికీ ఒడ్లు అన్నాడు కానీ ఒడ్లన్నాడు కానీ సన్నోట్లు తోటోట్లు అని చెప్పలే కాదు. ఒడ్లని అన్నాడు. ఒడ్లకు 500 బోనస్ ఇస్తానన్నాడు. ఇప్పుడు సన్న అని దొంగ మాట అని చెప్తాడు. అది ఎట్లా ఉంటుంది? దొడ్డు మన దగ్గర 90% దొడ్డు ఇవ్వండి. ఇచ్చిన దొడ్డువాటికి ఇచ్చి దొడ్డువాటికి ఇచ్చి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి అయితే. పక్కకు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోతాల మండలంలో మత సామరస్యానికి ప్రతీకగా పేర్కొందిన శ్రీ జగద్గురు కాదర్లింగ స్వామి ఉత్సవ ఆదివారం భక్తి శ్రద్ధ మధ్య ప్రారంభం కానుంది. మంత్రాలయం నియోజకవర్గంలోని మండల కేంద్రమైన కోతాలంలో వెలిసిన జగద్గురు ఖదరంగ్ స్వామి 320వ ఉర్సు వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు దుర్గా ముస్తాబైంది. శ్రీ జగద్గురు మహాపురుష సయ్యద్ షా కాదరంగ స్వామిగా కొనియాడబడుతున్నారని చెప్పారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతు. అందరికీ నమస్కారం. శ్రీ 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 జగద్గురు కాదర్లింగ స్వామి కౌతాలం ఆయన 320 ఉర్చు కార్యక్రమం జరుగుతున్నది. ఉర్చు కార్యక్రమం ఈ విధంగా ఉంది. 19/5/24 అనగా ఆదివారము సాయంత్రం 5 గంటల నుంచి మా గుసుల్ ఫాతేఖానీ స్టార్ట్ అవును. అక్కడ నుంచి ఉర్చు కార్యక్రమం స్టార్ట్ చేయబడును. అదేవిధంగా 25/24 అనగా సోమవారము గంధం జరుగును. 21/5/24 మంగళవారం ఉర్చు కార్యక్రమం జరుగును. అదే రోజు ఉర్చు రోజు రాత్రి అన్నదానం తర్వాత రాత్రి 10 గంటలకు హైదరాబాద్ వారితో ఖవాలీ కార్యక్రమం నిర్మించబడింది. 22/5/24 అనగా బుధవారం సఫరా ఫాతేఖానీ జరుగును. అదే 23/5/24 అనగా గురువారము జియారత్ ఫాతే జరుగును. 19 నుంచి ఉర్చు కార్యక్రమము ఈ నెల 19 నుంచి 23 వరకు ఈ కార్యక్రమం 5 రోజులు ఉర్చు కార్యక్రమం జరుగును. ప్రతిరోజు అన్నదానము అయిన తర్వాత భక్తుల కోసం సౌకర్యం కోసం ఆదోని, సిరుగుప్ప, రాయచూర్, బళ్ళారి నుంచి కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకు బస్సు సౌకర్యం కూడా ఉన్నది. అయిన తర్వాత ఇక్కడ వచ్చే భక్తాదులందరికీ మనవి వాళ్ళందరూ వచ్చి కాదర్లింగ స్వామి హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకుని వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. మేము కౌతాళం ప్రజలకు అయిన తర్వాత
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.